అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివ విష్ణు బ్రాహ్మణి అలియాస్ లేడీ అఘోరి నాగసాధు తిరిగి మరోసారి హైదరాబాద్ రాబోతున్నారు. తన పైన వస్తున్నటువంటి ఆరోపణలపైన క్లారిటీ ఇస్తానంటున్నారు. లేడీ అఘోరి వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి తన బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తానంటూ తను చెప్తున్నారు. అఘోరి వశీకరణం చేసిందంటూ శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏకంగా డబ్బుల ఆశ చూపిందంటూ కూడా శ్రీవర్షిని అన్న విష్ణు చెప్పిన నేపథ్యంలోనే వీటికి క్లారిటీ ఇస్తానంటున్నారు లేడీ అఘోరి. అఘోరి శ్రీవర్షిని కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతుంది. శ్రీవర్షిని ప్రస్తుతం తన అన్నల చెంతన ఉంది. విష్ణు, హర్ష వీరంతా కలిసి శ్రీవర్షిని ఇంటికి తీసుకువస్తున్నారు. అయితే ప్రస్తుతం లేడీ అఘోరి అటు ఓంకారేశ్వర్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఓంకారేశ్వర్ నుంచి తన ఒక వీడియో విడుదల చేశారు. దాంట్లో తన పైన వస్తున్న ఆరోపణల విషయాన్ని క్లారిటీ ఇస్తాను, హైదరాబాద్ త్వరలోనే వస్తాను, తన బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను, అన్ని రకాలుగా అన్ని ఆరోపణలకి సమాధానం చెప్తానని మాట్లాడుకొచ్చారు. అయితే తన పైన వచ్చిన ఆరోపణలు ఒక్కోటి నిజంగానే చాలా భయమేస్తోంది. నిజంగా అటు వర్షి తల్లిదండ్రులు చెప్పిన మాటలు చూసినా, లేకుంటే విష్ణు చెప్పిన మాటలు చూసినా కూడా నిజమా, ఇంతలా జరిగిందా అనేది కొంత ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఏకంగా వర్షిణిని తనకు పూర్తిగా అప్పగించండి, బాండ్ పేపర్ల పైన సంతకం చేయండి అని చెప్పి 3 కోట్ల రూపాయల చెక్ ఇచ్చిందట. ఆ చెక్ ఇవ్వబోయిన నేపథ్యంలో తల్లిదండ్రులు వర్షి తల్లిదండ్రులు ఆ చెక్కును చింపేశారట. అయితే వర్షిని మొదటి నుంచి కూడా కాంటాక్ట్లో తీసుకొని ఫోన్ మాట్లాడడం తనని పూర్తిగా వశీకరణ చేసిందని ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. అయితే వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేందుకు నేను హైదరాబాద్ వస్తున్నానని చెప్పి లేడీ అఘోరి అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్, సో లేడీ అఘోరికి సంబంధించి ఒకసారి మహేష్ నుంచి మరిన్ని అప్డేట్ తీసుకునే ముందు ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో, ఎటువంటి వీడియో రిలీజ్ చేశారో చూద్దాం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమః. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్. ప్రజెంట్ నేను కాశీలో ఉన్నాను. ఈరోజు నిన్న నైట్ మొత్తము సాధనలో ఉండి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. అందుకే బయలుదేరే మూమెంట్లోనే నేను బోట్ ఎక్కాను. బోట్ ఎక్కి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను కాబట్టి ఒకసారి మీకు అందరికీ కాశీ చూపిద్దామని. ఇంకోటి ఏంటంటే, ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు మా సాధన గురించి, మా త్యాగం గురించి. మీకేం తెలుసని మీరు ఇలా విమర్శలు చేస్తున్నారు? ఎందుకు ఒక మనిషిని టార్గెట్గా మీరు పెట్టుకొని మీకు ఇష్టానుసారంగా తమ్మునెళ్ళు పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం? ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానళ్ళు, అందరిని అనట్లేదు, కొన్ని మీడియా ఛానళ్ళు, వీళ్ళందరికీ చెప్తున్నాను, అందరినీ ఎవరిని ఊరుకునేది లేదు. అలా ప్రవర్తిస్తే, అలా మీరు తమ్మునెళ్ళు పెట్టి ఒక సాధకుని, ఒక అఘోరిని మీరు అలా హింసిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీ అందరి మీద మాత్రం నేనైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటాను కూడా, తీసుకొని తీరుతాను కూడా. ఎందుకంటే ఇదే కాశీ మీద ఒట్టేది చెప్తున్నాను, ఎవరిని వదిలేది లేదు. నేనేంటో నాకు తెలుసు, మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీకు అంత నిరూపించుకోవాల్సిన అనేది ఉంటే మీరు నా పుట్టుపూర్వకం నుండి అన్నీ తెలుసు కదా ఏంటనేది. మీరు ఎవిడెన్స్తో సహా మీరు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో అవన్నీ నిరూపించండి. నిరూపించుకోవాల్సిన హక్కు మీకు కూడా ఉంది. ఊరికే మాటలతో కాదు. నీ దగ్గర కెమెరా ఉందని, మైక్ ఉందని అందరు నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేవారు లేరు. ఎవరినైనా సరే ఏదైనా చేయగలుగుతాను. ఇప్పటి నుండి కఠినంగా వ్యవహరిస్తాను. నాది పోరాటం మొత్తం ధర్మ పోరాటమే. ధర్మం గురించే పోరాడతాను. ఆడపిల్లల గురించే, గో సంరక్షణ గురించే పోరాడతాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా సరే ఒక చెవిటి కప్పలాగా ఉంటూ నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఎవరు అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు. కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని, మీ అందరికీ మంత్రశుద్ధి చేసి, మంత్రాలు చేసి, నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకును, మంత్రాలు చేసి ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నుండి మీరు కాపాడుకోండి. హరహర మహాదేవ్. కాశీ విశ్వనాథేశుడు సాక్షిగా నేను చెప్తున్నాను, ఈరోజు కాశీలో ఉన్నాను. నేను త్వరలోనే నేను తెలంగాణకు, ఆంధ్రాకి రాబోతున్నాను. అక్కడనే కూర్చోబోతున్నాను. ఓకేనా? నేను ఎక్కడో ఒక జాగాలో కూర్చుంటున్నాను కూడా. నన్ను మాత్రం మీరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలనే హక్కు మీకు లేదు. మీ బతుకులు మీరు బతకండి, మీ నీచపైన బతుకులు మీరు బతకండి. నన్ను నాలాగా బతకనివ్వండి, లేకుంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి. రైట్, ఇది లేడీ అఘోరి చెప్తోంది. తనపైన అటు వర్షిని ఫ్యామిలీ చేసినటువంటి ఆరోపణలకు గాను పెద్ద ఎత్తున విష్ణు, హర్షాలు కూడా అనేక ఆరోపణలు చేశారు.
సో ఈ ఆరోపణలు కూడా నిజాలు నేను చూపించబోతున్నాను, ఆధారాలు నిరూపించబోతున్నాను, వారు కూడా సిద్ధం కావాలంటూ మాట్లాడుకొచ్చారు. ఇక కొన్ని మీడియా ఛానల్ ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు ఆవిడ. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.